చూస్తున్నాము పవన్ కళ్యాణ్ కూడా ఆ కాన్వాయ్ కూడా భారీ కాన్వాయ్ కూడా ఉంటున్న నేపథ్యంలో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులతో ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? చాలా సంతోషం సార్. చిన్న బాబు కోసం సహాయం చేయడానికి అంత దూరంకి వచ్చినందుకు అన్న గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై పవనిజం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ మీకు? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక డిసేబిలిటీతో బాధపడున్న వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఇదివరకు కొండగట్టు కూడా చాలా సహాయం చేశాడు, కొన్ని కోట్ల నిధులు ఇచ్చాడు. అదేవిధంగా 15 సంవత్సరాల వ్యక్తి తన డిసేబిలిటీతో బాధపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ విధంగా రావడం, అతన్ని హెల్ప్ చేయడం, అతని చివరి కోరికగా అతను చూడడం అని అతను కోరుకోవడం వల్ల కొంతమంది వాలంటరీ ద్వారా పవన్ కళ్యాణ్కి జన సైనికుల ద్వారా వీర మహిళల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేరడం, ఆ విషయం ఆయన వెంటనే స్పందించి ఇక్కడికి రావడం, ఆ పిల్లగానికి ఆ అబ్బాయికి చరణ్కి చివరి కోరికగా పవన్ కళ్యాణ్ చూడడం, చాలా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, అతనికి అదేవిధంగా సహాయం చేయడం, అతని వైద్యపరంగా సహాయాలు అందించడం చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇలాంటి సేవలు ముందు ముందు ఇంకెన్నో చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. అన్నగారు ఒకటి, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. విషయం ఏంటనంటే పవన్ కళ్యాణ్ సార్కి కేవలం సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే ఆ ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేసి తొందరగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరంజన్ అనే బాబుకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వేటి న్యూస్ ద్వారా అప్రోచ్ అయ్యి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ప్రతి రాజకీయ నాయకులు అలాగే ఎన్నుకోబడతారు, కానీ పవన్ కళ్యాణ్ మానసత్వంతో మానవత్వంతో ముందుకు ఒకప్పుడు చిగువీరలాగా, ఒకప్పుడు అంబేద్కర్ బాటసారిలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధిగత్యంతో ప్రజల గుండెల్లో ముందుకు దూసుకెళ్తారు. రాబోయే రోజులలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో అధిష్టానం అవుతుంది, సీఎం ఖచ్చితంగా అవుతాడని మేము అనుకుంటున్నాం. మళ్ళీ అబ్బాయికి కూడా చాలా ఆర్థిక సాయం కూడా చేశారని తెలిసింది. కొండగట్టుకి అనేక కోట్లు నిధులు ఇచ్చారని కూడా తెలిసింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎట్లా మాకు పవన్ కళ్యాణ్ అన్న ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఆ బాబును చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. సూపర్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో, రియల్ హీరో. ఓకే, ఇక్కడ తను సినిమాలోనే కాదు రియల్ హీరోగా నిరూపించుకున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానం కూడా చాటుకునే విధంగా కనుకోవచ్చు. బ్రదర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నిరంజన్ కుటుంబానికి, నిరంజన్కు సాయం చేయడానికి కూడా వచ్చారు. కొన్ని వేలాది మంది కూడా ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి. మీరు దీని ఎట్లా చూస్తున్నారు పర్యటనని? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మంచి మెట్రోపాలిటన్ సిటీగా గ్రో అయ్యే సిటీకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే నాకు సంతోషంగా ఉంది. కానీ దీంట్లో మనం చూడాల్సిన ఇంకోటి ఏంటి అని అంటే, మన ఎక్కడో పక్క రాష్ట్రం ఉన్న డిప్యూటీ సీఎం మన రాష్ట్రానికి వచ్చారు. మనం ఉన్న రాష్ట్రంలో ఉన్న పొలిటికల్గా ఎవరు రాలేదు అనేది కొంచెం నిరాశగా ఒకటి లోన్ చేసింది. అంటే ఇక్కడ నిరాశ అంటే ఇప్పుడు తనకు పవన్ కళ్యాణ్ చూడడమే అభిమానం చెప్తున్నారు కదా, వేరే వాళ్ళ గురించి చెప్పలేదు కాబట్టి దీన్ని అట్లా చూడాల్సినటువంటి అవసరం లేదు అనుకోవచ్చుగా. అటు కూడా నేను అనుకుంటాను పాయింట్ ఒకటి. బట్ పక్క స్టేట్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. హెల్పింగ్ అంటే అభిమాన నటుడు కాబట్టి అడిగాడు కదా డిప్యూటీ సీఎం, అట్లా హోదా కాకుండా అభిమానుడుగా వచ్చాడు. నాకు చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా ఉంది ఆయన చూడడం కూడా. ఆయన ఇప్పుడు ఇంత ఎండలో కూడా దాదాపు 40 degrees ఎండ ఉంది. ఈ ఎండలో మన చురుగ్గా నడుచుకుంటూ వచ్చేసి నలుగురిని ఉత్సాహపరిచేటట్టు కనిపించారు. అన్నగారు విషయం ఏంటనంటే, నా పేరు దేవరాజు, మాది సిద్దిపేట డిస్టిక్, తెలంగాణ. నేను గత 5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సార్ కోసం సఫర్ అవుతున్నాను. నేను యూపీఎస్సీ సివిల్ ఐఏఎస్ ఆస్పిరెంట్ని. తెలంగాణ నుండి నేను ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ఆఫీస్కి అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి వెళ్ళాను, కానీ నాకు ఏ ఒక్కరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నేను నిన్న యూపీఎస్సీ రిజల్ట్ రిలీజ్ అయిన దాంట్లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యాను. ఈ విషయం పవన్ కళ్యాణ్ సార్ దాకా చేరవేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కోసం అనేక మంది మినిస్టర్లకు, అనేక మంది ఎమ్మెల్యేలకు కలవడం జరిగింది, కానీ పవన్ కళ్యాణ్ సార్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన చేయి కింద ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఈ విషయం తక్షణమే మీ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ సార్కి చేరవేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ తను సివిల్స్ ఆస్పిరెంట్ గా ఉన్నాడు. ముందుగా ఒక ఆల్ ది బెస్ట్ కూడా చేద్దాం, ఎందుకంటే తను ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ లో ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక కోణంలో పనిచేసేటువంటి వ్యక్తులను గెలవడం కూడా అదే ఇన్స్పైర్. తాను కూడా ఒక ఆస్పిరెంట్ గా నేను సివిల్స్ లో ఉన్నటువంటి ఒక విషయాన్ని కూడా చెప్తున్నారు. తను కూడా పవన్ కళ్యాణ్ కూడా గెలవాలన్నారు కూడా ఆవేదన, ఒక అంబిషన్ అయితే తనలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎక్కడ చూసినా కానీ ఈ రోజు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అలాగే మెయిన్ గా మనం గమనించాల్సిందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం కూడా ఎంతో సంతోషమైనటువంటి వార్త అని చెప్పి
అంటున్నారు. తల్లిదండ్రులను కూడా రాముని అలాగే నిరంజన్ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం భద్రకాళి టెంపుల్కి తీసుకెళ్లి అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేపిస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాము అలా నిరంజన్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పర్యటన ఒక కుటుంబంలో జీవితాన్ని నింపడమే కాకుండా సామాజిక కోణంలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని కూడా ఆవిష్కరించినటువంటి సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ పర్యటన మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాలకు ఎట్లాంటి తావు ఇవ్వకూడదని కూడా ముందే స్పష్టం చేసిన నేపథ్యంలో కొంతమంది పోలీసులు కూడా కొంత ఆందోళన చెందారు. ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కానీ ఇక్కడ వాతావరణానికి అయితే పర్యటన మాత్రం ఈ ప్రెమిసెస్ లో చాలా కూల్ గా జరిగినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పెగడపల్లి డబ్బాలు హనుమాన్ నగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం RTV వరంగల్.